గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బ్యాలెట్ బాక్స్లని స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు అధికారులు. కాగా జూన్ 5న నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బ్యాలెట్ బాక్స్లని స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు అధికారులు. ఇక జూన్ 5న నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఇక ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రోజా, గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొంతమంది ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. మరొక 10-15 నిమిషాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మొత్తం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే పోలింగ్ ముగిసిందో అక్కడ ఉన్న బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా అధికారులు ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే 10-15 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ప్రస్తుతం ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అక్కడ పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మనం ఒక నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రంలో చూస్తున్నాం. ఇంకా 10 మంది మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య సీజ్ చేశారు. మరొక పోలింగ్ బూత్ల విజువల్స్లో మనం చూడవచ్చు. బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా అధికారులు సీజ్ చేశారు. పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా బ్యాలెట్ బాక్సును సీజ్ చేయడంతో పాటు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వారి సమక్షంలోనే సీజ్ చేసే ప్రక్రియ అంతా ముగిస్తుంది. ఇక్కడ నుండి పోలింగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి 14 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 14 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎక్కడికైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలలో ఉన్న బ్యాలెట్ బాక్సులన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటాయి. 12 జిల్లా కేంద్రాలకు ఇవన్నీ కూడా బ్యాలెట్ బాక్సులు చేరుకుంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ఒక కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాల మధ్య నల్గొండ జిల్లా కేంద్రంలోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటాయి. ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఈ రాత్రి 8-9 గంటల వరకు ఆయా కొత్త జిల్లాలలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అక్కడ నుండి అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లవారుజాము వరకు కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోకి, కౌంటింగ్ కేంద్రంలోకి చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ ఈ 3 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 287 రూట్లు ఏర్పాటు చేశారు. ఆ రూట్లలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ రూట్ల ఆధారంగానే ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోకి బ్యాలెట్ బాక్సులు చేరుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి GPS ట్రాక్ ఏర్పాటు చేయడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ల మధ్య ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నాయి. ఎప్పుడైతే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా చేరుకునే ప్రక్రియ ముగుస్తుందో స్ట్రాంగ్ రూమ్ని ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేస్తారు. అన్నీ కూడా మరొకసారి రిటర్నింగ్ అధికారి, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారుల సమక్షంలో కావచ్చు, అభ్యర్థులు లేదా అభ్యర్థులకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా మరోసారి పునఃపరిశీలన చేసి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూమ్ని సీజ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటాయో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో అదే ప్రాంతంలో ఈ కౌంటింగ్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలోనే అదే భద్రత ఏర్పాట్ల మధ్య ఈ స్ట్రాంగ్ బ్యాలెట్ బాక్స్లను భద్రపరచనున్నారు.
3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు, ఈ ప్రత్యేక పోలీసులు, ఈ మూడు సంబంధించిన అంచెల భద్రత ఈ బ్యాలెట్ బాక్సులకు భద్రతా విధులు నిర్వహిస్తారు. మొత్తం ఈ స్ట్రాంగ్ రూమ్ అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. అధికారులు నిరంతరం కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు.